ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో డీసీ జట్టు 67 పరుగుల తేడా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషబ్ పంత్ ఇలా చెప్పుకొచ్చాడు. డ్యూ వస్తుందనే ఆలోచనతోటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా, కానీ డ్యూ ఏమాత్రం రాలేదు. అయినా సన్రైజర్స్ హైదరాబాద్ను 220-230 పరుగులకు కట్టడి చేసే అవకాశం ఉండే, కానీ పవర్ ప్లేలో సన్రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఈ పవర్ ప్లేలోనే మా ఓటమిని శాసించింది. వారు ఏకంగా 125 పరుగులు చేశారు. తర్వాత కొన్ని కీలకమైన క్యాచులతో కట్టడి చేశాం. సెకండ్ ఇన్నింగ్స్లో బంతి ఆగుతూ వచ్చింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా పిచ్ స్లో అయింది. 260-270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ధాటిగా ఆడాలి. ముందు టోర్నీలో మేము మరింత క్లారిటీతో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. పెజర్ మెక్గర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓ జట్టుగా మేము ఏం కోరుకున్నామో అతడు అలాంటి ప్రదర్శన ఇచ్చాడు. మేము తప్పిదాలను సరిచేసుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధం అవుతామని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.